అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. నిన్న అనేక ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు కూడా రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ఆయుధాగారాలను అమెరికా, ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంటుండగా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది. ఇప్పట్లో వారం ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినా ఇరాన్ ససేమిరా అంటోంది. యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. తమ సైన్యాన్ని పంపించబోమని బ్రిటన్ మాత్రం క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ను ప్లాన్ ప్రకారం దెబ్బతీస్తామని చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. రైట్, ఇక పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలపై మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ అందిస్తారు. మదార్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయతుల్లా ఖమేనీ హత్య ప్రతీకారంగా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు, భీకరంగా దాడులు అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో శాంతికి సంబంధించి ముఖ్యంగా లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందంటూ ఇటీవల ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇరాన్ నుంచి వారు చేస్తున్నటువంటి దాడులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాకు ఏవైతే దేశాలు వారి స్థావరాలను ఇచ్చాయో వాటిని టార్గెట్ గా చేసుకొని, అలాగే యుఎస్ ఎంబసీస్ ని టార్గెట్ గా చేసుకొని ప్రస్తుతానికి ఇరాన్ అయితే ప్రతిదాడులు అనేది కూడా కొనసాగిస్తా ఉంది. గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా తమ దేశం పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి కాబట్టి వాటికి ప్రతీకారంగానే తాము ఈ దాడులకు అనేది కూడా పాల్పడుతున్నామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. చర్చలకు ఎట్లాంటి ప్రతిపాదన తాము అంగీకరించబోమంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి ధర్మిల ముఖ్యంగా రియాద్ కావచ్చు, ఇటు సౌదీ, గల్ఫ్ దేశాల పైన ఇరాన్ కు సంబంధించినటువంటి దాడులు అనేది కూడా తీవ్రతరం చేసింది. ముఖ్యంగా యుఎస్ ఎంబసీస్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు అనేది కూడా పాల్పడుతుంది. దానిలో భాగంగానే రియాద్ లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ పైన ఇప్పటికే ఇరాన్ దాడి చేసింది. ఇక పరస్పరం దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కూడా ఇరాన్ పైన గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా దాడులకు అనేది కూడా తెగబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. సుమారు 248 డ్రోన్లతోటి ఇరాన్ పైన దాడి చేసినట్లుగా ఇప్పటికే అమెరికా ప్రకటించింది. కీలక నేతలు, ఆర్మీకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి అధికారులు మరణించినట్టుగా కూడా ఇప్పటికే అమెరికా ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఇరాన్ నుంచి కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందన అనేది కూడా వస్తా ఉంది. ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి నౌకా దళాలకు సంబంధించుకోవచ్చు, వాటిపైన కావచ్చు, అలాగే డ్రోన్స్ పైన, మిసైల్స్ కు సంబంధించినటువంటి వాటిపైన కూడా దాడులు అనేది కూడా పాల్పడతా ఉంది. హర్మన్ జలసంధి కూడా ఇప్పటికే దానిపైన కూడా దానికి సంబంధించినటువంటి రాకపోకల పైన కూడా పూర్తిగా ఇబ్బందులు అనేది కూడా, ఆటంకాలు అనేది కూడా ఏర్పడిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా ముఖ్యంగా భారత్ వంటి దిగుమతుల పైన ఎక్కువగా ఆధారపడినటువంటి దేశాల పైన వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా భారీగా పడింది. ముఖ్యంగా ఇంధనానికి సంబంధించినటువంటి సరఫరాలు, దిగుమతిని మనం ఎక్కువగా వీటిపైన ఆధారపడుతున్నాం కాబట్టి వాటికి సంబంధించి ధరలు అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పర్ట్స్ అంచనా చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడప్పుడే ఈ వాతావరణం సర్దుమనియేలా కనిపించట్లేదు. ఇంకొక 3-4 వారాల పాటు యుద్ధం అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అమెరికా కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ లొంగిపోయేంత వరకు కూడా తమ దాడులు అనేది కూడా కొనసాగిస్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ముఖ్యంగా ఇరాన్ ను నాయకత్వ మార్పిడి పూర్తయ్యేంత వరకు కూడా వీటికి సంబంధించి ఎట్లాంటి ఆపేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా ఇజ్రాయెల్ అలాగే అమెరికా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే
అమెరికా ఇరాన్ లో అణ్వాయుధాలకు సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి బ్రాంచ్ పైన కూడా దాడి చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇరాన్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తుండటంతో భీకర పోరాటం కొనసాగుతా ఉంది జ్యోతి.